కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఆకలి అవుతుందా? ముగించుకుందాం. ఇంకొక 10 నిమిషాల్లో ముగించుకుందాం. గట్టిగా ఒకసారి అందరూ జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు ఖమ్మంలో జరుగుతున్న ఈ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్న సోదరులు, మాజీ మంత్రివర్యులు, మీ అందరికీ ఆప్తులు గౌరవనీయులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారికి, అట్లాగే గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారికి, గౌరవ పార్లమెంటరీ పార్టీ మాజీ నాయకులు గౌరవనీయులు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ నామా నాగేశ్వరరావు గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు శ్రీ వానమా వెంకటేశ్వరరావు గారికి, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సాండ్రా వెంకట వీరయ్య గారికి, పాలేరు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు మధిర నియోజకవర్గ బాధ్యులు సోదరులు శ్రీ లింగాల కమల్ రాజ్ గారికి, ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్ గారికి, గౌరవనీయులు వైరా మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి చంద్రావతి గారు, అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు అన్నగారు గౌరవనీయులు శ్రీ మెచ్చా నాగేశ్వరరావు గారు, గౌరవ మరొక మాజీ శాసనసభ్యులు అన్న శ్రీ తాటి వెంకటేశ్వర్లు గారు, సోదరులు గౌరవనీయులు శ్రీ ఆర్జేసి కృష్ణ గారు, రమణ గారు, తమ్ముడు మొన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఆశీర్వాదంతో పోటీ చేసి కొద్ది తేడాతోనే ఓడిపోయిన శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, అట్లాగే మన మాజీ లైబ్రరీ చైర్మన్ కొత్తగూడెం భద్రాద్రి శ్రీ దిండిగాల రాజేందర్ గారు, ఖమ్మం మాజీ లైబ్రరీ చైర్మన్ శ్రీ కమర్ గారు, ఖమ్మం అట్లాగే మాజీ డిసిసిబి అధ్యక్షులు శ్రీ కురాకుల నాగభూషయ్య గారు, గౌరవనీయులు శ్రీ ఉప్పల వెంకటరమణ గారు, గౌరవనీయులు బొమ్మెర రామ్మూర్తి గారు, బిచ్చాల తిరుమలరావు గారు, విజయ్ గారు సుడా మాజీ అధ్యక్షులు, రావులపల్లి రామ్ ప్రసాద్ గారు, మానే రామకృష్ణ గారు, ఖమ్మం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కర్ణాటి కృష్ణ గారు, ఖమ్మం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బూల్ గారు, అట్లాగే మన తమ్ముడు పగడాల నాగరాజు గారు, ఖమ్మం పట్టణ పార్టీ అధ్యక్షులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి గారు, లకావత్ గిరిబాబు గారు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి గారు, అట్లాగే వివిధ ఉద్యమకారులు గౌరవనీయులు శ్రీ డోకుపర్తి సుబ్బారావు గారు, మా సీతామహాలక్ష్మి గారు, ఇంకా గౌరవనీయులైన మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, గౌరవ కార్పొరేటర్లు, అట్లాగే గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, గౌరవనీయులు, ఈరోజు ఎంతో పోరాట స్ఫూర్తితో బ్రహ్మాండంగా పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ అపురూపమైన విజయాన్ని సాధించిన మా 127 మంది సర్పంచ్ సోదరులు సోదరీమణులు, 156 మంది ఉప సర్పంచ్ సోదరులు సోదరీమణులు, వారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి అందరం కూడా. వారితో పాటు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన మా సోదరులకి సోదరీమణులకి, అట్లాగే ఇందాక నామా నాగేశ్వరరావు గారు చెప్పినట్టు కొంతమంది గెలిచి కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు మన పార్టీ నుండి. ఎందుకంటే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తొండి చేసి మరి రిటర్నింగ్ అధికారులను మేనేజ్మెంట్ చేసి రీకౌంటింగ్ అని పెట్టి గెలిచిన వాళ్ళని కూడా ఓడినట్టుగా చూపెట్టిన మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు అట్టే జరిగిందా? వారితో పాటు అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన ప్రతి గులాబీ తమ్ముడికి, చెల్లెలకి, అక్కకి, అన్నకి, అందరికీ, పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. ఈరోజు ఖమ్మానికి వస్తుంటే మాకు పాలేరులో నాయకన్ గూడెం కాడ మరి మా తమ్ముళ్ళు పాలేరు నియోజకవర్గ సోదరులు పెద్ద ఎత్తున అక్కడ స్వాగతం పలికారు. ఉపేందర్ రెడ్డి గారు నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చినారు. ఉపేందర్ రెడ్డి గారు నేను అడిగినాను, అన్న ఎట్లా జరిగింది మీ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నిక అని. వారు ఒకటే మాట చెప్పారు, కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది, తొందరలోనే పల్లెల్లో
ప్రజలు భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరలో కార్పొరేషన్లో కూడా అదే జరగబోతోంది, మున్సిపాలిటీలో కూడా అదే జరగబోతోంది. తప్పకుండా మళ్ళీ ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మంచి ఫలితాలే వచ్చినాయి. సెమీఫైనల్ రాబోతోంది. ఆ తర్వాత ఫైనల్లో మాత్రం తిరిగి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఈసారి 7 నుంచి 8 స్థానాలు గెలుచుకొని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పి పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది నా మాటో మీ మాటో కాదు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తూ ఉంటే ప్రజల స్పందన, ప్రజల హావభావాలు, వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చినాను. మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం. అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత టోల్ గేట్కి యువతల కొద్దిసేపు ఆగినాం. ఆగితే 2-3 రైతన్నలు వచ్చారు. వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు. అన్నా, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా, 2 ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే, 3 మంత్రులు 3 మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి మేము, ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగినా, మరి మార్పు మార్పు అన్నారు, మార్పు మార్పు అని ఓటేశారు, బాగున్నదా మార్పు అని అడిగిన. అంటే ఏం చెప్పాలన్నా, సరే జరిగింది, పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, తప్పదు కదా, అనుభవించక తప్పదు కదా అని చెప్పారు. రైతులు కూడా బాధపడతా ఉన్నారు. ఇవాళ నేను స్పష్టంగా చూస్తా ఉన్నా, ఖమ్మం ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత, తీవ్రమైన కోపం కనబడతా ఉంది. సహజంగా మీరు అక్కడని నేను ఇక్కడంటే ఎవరికి వినపడుతుంది స్వామి. సహజంగా ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే నిజానికి అధికార పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు గుర్తుండాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గెలిచారయ్యా అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోదగ్గ సంఖ్యలో తప్ప పర్ఫార్మెన్స్ లేదు. 10% లోపల తప్ప గెలిచిందేమీ లేదు. కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా, ఒక్క ఖమ్మంలోనో కొత్తగూడెంలోనో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్టయితే 40% సర్పంచులు మన వాళ్ళు గెలిచారంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా 2 ఏళ్లలోపే. 2 ఏళ్లలోపు జరిగిన ఎన్నికల్లో పరిస్థితి ఎట్లా ఉంది అంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఒకటి మాత్రం పక్కా, ఇవాళ 2 ఏళ్లలోనే ప్రజలకు అర్థమైపోయింది. ఎన్నో ఆశలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో రకాల అలవిగాని హామీలు ఇవన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు. పక్క నియోజకవర్గం మధిర, నాకు ఇంకా గుర్తుంది. ఆ వీడియో కూడా ఇక్కడ వేద్దామంటే స్క్రీన్ లేదు. డిప్యూటీ సీఎంగా ఉన్న ఆనాటి సిఎల్పి లీడరు, మధిర ఎమ్మెల్యేగా ఆనాడున్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు అన్న మాట ఇంకా నాకు నా చెవుల్లో ఇంకా వినబడతా ఉన్నది. గ్యారంటీ కార్డులు పట్టుకొని ఆ రోజు ఆయన చెప్తా ఉన్నాడు, భద్రంగా పెట్టుకోండి, గ్యారంటీ కార్డులు భద్రంగా దాచిపెట్టుకోండి. 100 రోజుల్లో, ఇది చాలా విలువైన కార్డు, ఈ కార్డుని మరి భద్రంగా పెట్టుకుంటే 100 రోజుల తర్వాత మా గవర్నమెంట్ రాగానే 2,500 మహిళలకు ఇస్తాం, 4,000 రూపాయలు ముసలోళ్ళకి ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, భద్రంగా పెట్టుకోండి కార్డు అన్నారు బట్టి గారు. మరి ఇవాళ నేను బట్టి గారిని అడుగుతున్నా, బట్టి గారు 100 రోజులు కార్డును పెట్టుకోమన్నారు, మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డు? ఎక్కడ పెట్టుకోమంటావు ఇప్పుడు కార్డు? చెప్పు, ఎక్కడ పోయింది నీ 2,500? ఎక్కడ పోయింది 4,000 పెన్షను? ఎక్కడ పోయింది తులం బంగారం? ఎక్కడ పోయినాయి స్కూటీలు? ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు? ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్ల బడ్జెట్, బీసీలకి 42% రిజర్వేషన్లు? చెప్పుకుంటూ పోతే 420 హామీలు, 1 కాదు 2 కాదు. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది. సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం. అక్కడ మా తమ్ముళ్ళు 30% అని పట్టుకున్నారు. అది ఎవరి గురించో మీకు తెలుసు. ఒక మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బి ట్యాక్స్ 30%, ఇక్కడ పక్కన పి ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. ఏ భూమి ఆయన దగ్గర పోయినా 30% నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు. అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా, ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఎవరికి వాళ్ళు, 3 ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. 3 మోసగాళ్ళు, మొనగాళ్ళు కాదు.
ఒకటి మాత్రం వాస్తవం, ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడా అంటే అలీబాబా పైన ఉన్నాడు. ఇక మీరు చూస్తూనే ఉన్నారు ఆయన కథ. అయితే నోరు బారేసుకోవడం, జర్ర 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 తొందరపడ నన్ను మాట్లాడండి, ముందే గొంతు బాగాలేదు మాట్లాడండి. నేను ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది, ఎన్ని ఈస్ట్ మన్ కలర్లో సినిమాలు చూపెట్టారు, అద్భుతమైన రంగుల కళ లాంటి సినిమా. మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. 2 ఏళ్లలో ఏం చేశారు ఖమ్మానికి నేను అడుగుతున్నా. ఈ జిల్లాలో కేసీఆర్ గారు 7.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి, గోదావరి జలాల మీద పూర్తి హక్కు ఖమ్మం జిల్లాకి దక్కాలని చెప్పి, ఎందుకంటే మీ తర్వాత కిందికి ఆంధ్రాకి, ఆంధ్రా నుంచి కిందికి సముద్రంలోకి నీళ్లు పోతాయి. తెలంగాణలో కిందేమీ లేదు ఇంకా ఖమ్మం తర్వాత, కొత్తగూడెం తర్వాత. కాబట్టి మన నీళ్లు, మన గోదావరి నీళ్లు మరి ఏవైతే పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాకి దక్కాలో దానికోసం సీతారామ సాగర్ అనే ప్రాజెక్టును అద్భుతంగా డిజైన్ చేసి 7.5 లక్షల ఎకరాలు, కొత్తగా 3,40,000 ఎకరాల ఆయకట్టు, అట్లాగే స్థిరీకరించబడే ఆయకట్టు ఏదైతే ప్రస్తుతం కృష్ణ కింద ఉందో, ఎన్ఎస్పి కింద ఉందో దాన్ని కూడా స్థిరీకరించడానికి మరొక 3.5 లక్షల ఎకరాలకి, మొత్తం కలిపి 7.5 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ప్రతిపాదించే ప్రాజెక్టు సీతారామ సాగర్. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 90% పనులు కేసీఆర్ గారే పూర్తి చేసినారు. చేసి చివరికి మనం దిగిపోయే నాడు డిసెంబర్ 2023లో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టుగా వీళ్ళ చేతికి తాళాలు ఇచ్చి మనం పక్కకు తప్పుకున్నాం. 2 ఏళ్ళైంది. ఏం చేశారు మరి? అశ్వారావుపేటలో ఈరోజు నిజానికి ఒక్క సీతారామ సాగర్ ద్వారా 1,30,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి కేసీఆర్ గారు డిజైన్ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కావచ్చు, వేంసూరు కావచ్చు, పెనుపల్లి కావచ్చు, 4 మండలాల్లో 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి సీతారామ సాగర్ని కేసీఆర్ గారు డిజైన్ చేశారు. ఇవాళ ఇల్లెందు నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు నీళ్లు రావాలి, కొత్తగూడెంలో 10,000 ఎకరాలకు రావాలి, అట్లాగే వైరా నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు నీళ్లు రావాలి. కానీ ఇల్లెందును కట్ చేసి, ఇల్లెందుకి నీళ్లు పోకుండా చేసి వాళ్ళ అక్కడి నుంచి కూడా అఖిలపక్ష నాయకులు వచ్చిన్నారు, మా కాలువలు లేకుండా చేస్తున్నారు, మా నీళ్లు రాకుండా చేస్తున్నారని చెప్పి ఇల్లెందును కట్ చేసి ఇవాళ కేసీఆర్ గారి ఉద్దేశంతోనైతే ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయాలి, గోదావరి జలాలతో తలపెట్టారో ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా, ఒక్క పని కూడా చేయకుండా కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈ జిల్లాలోని 3 మంత్రులు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. వాస్తవానికి 2 ఏళ్లలో ఏం జరిగింది, ఏం ఒరిగింది తెలంగాణకి అంటే ఒక్క మాటలో చెప్పేయచ్చు. రామాయణం కదా, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఏందయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో చేసింది అంటే ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు, ఈ 3 తప్ప పీకిందేమీ లేదు. ఎగవేతలు ఒకటా రెండా, ఎన్ని హామీలు ఎగ్గొట్టారు. ఇదే ఖమ్మం జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ రోజు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరాలు రాసినాడు కౌలు రైతులకి. ఏమని? కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నారు రైతు బంధు, మీరు నాకు అవకాశం ఇవ్వండి, ఖమ్మం జిల్లా నుండి నాకు 9 సీట్లు ఇవ్వండి, ఇచ్చినట్టయితే 22 లక్షల మంది కౌలు రైతులకి నేను ఇస్తాను రైతు బంధు అంటూ ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసినాడు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తున్నారు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే ఎకరానికి నేను 15,000 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చాడు రైతు బంధు? బుద్ధులొద్దు కానీ 15,000 ఇస్తానని చెప్పి 12,000 కుదించి అది కూడా ఇప్పటికి ఇచ్చింది ఒక్కసారి. 2 సార్లు ఎగ్గొట్టిండు. మొదటిసారి కేసీఆర్ గారు పెట్టిందే ఆ 5,000 రూపాయలు ఇచ్చాడు తప్ప ఒక్కసారి. 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం రైతు బంధు వేసింది ఒక్కసారి, అది కూడా తగ్గించి 15,000 అని చెప్పి 12,000 కుదించి అది కూడా మొన్న ఒక్కసారి వేశారు. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండుగ రాబోతా ఉంది. మరి ఇప్పుడు వేస్తారో వేయరో ఎవరికి తెలియదు. ఎంత దారుణం అంటే కౌలు రైతులను మర్చిపోయారు, 3 పంటలకు రైతు బంధు ఇస్తామన్నది మర్చిపోయారు, 15,000 మర్చిపోయారు. రైతు కూలీలకు పెద్ద పెద్ద కానీలు చెప్పారు. రైతు కూలీలకు కూడా నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. 25 నెలలు అయిపోయింది. మరి వచ్చినాయా నెలకు 1,000 రూపాయలు ఎవరికన్నా రైతు కూలీలకి? ఎక్కడా ఎవరికేం లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, వచ్చిందా ఎవరికన్నా ఆత్మీయ భరోసా? రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీల సంగతి దేవుడెరుగు. ఇవాళ షాపుల్లో యూరియా అనేది దిక్కులేదు. షాపుల్లో
షాపుల్లో యూరియా లేక యూరియా కోసం లైన్లు కడుతుంటే రైతులు మరి మన తమ్ముళ్ళందరూ వీడియోలు తీసి వాట్సాప్లలో పెడుతుంటే ప్రభుత్వం పరువు పోతుందని చెప్పి ఒక కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. ఏమని? యాప్ అంట. యాప్లో వస్తుంది. యాప్లో ఎప్పుడు వస్తుంది? షాప్లో ఉంటాయి కదా, అక్కడ షాప్లోనే లేదు, యాప్లో ఎడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు ఈ యాప్ కూడా పనిచేయట్లేదు. యాప్ పనిచేయకపోతే ఇప్పుడు కొత్త నాటకం మళ్ళోటి కార్డు అంట. కార్డు ఇక గ్యారంటీ కార్డులు అయిపోయినాయి, యూరియా కార్డు కావాలంటే ఇప్పుడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఖమ్మం జిల్లా రైతన్నలు ఆలోచించాలా. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఏ యాప్ అవసరం పడలేదు, ఏ కార్డు అవసరం పడలేదు. ఆటో ఓడికి 4 రూపాయలు ఇస్తే బాయికాడికి తీసుకొచ్చి బంగారం లాగా 6 కావాలంటే 6, 10 కావాలంటే 10 యూరియా బస్తాలు బాయికాడికే వచ్చేది. మరి ఈరోజు ఈ దౌర్భాగ్యులు వచ్చిన తర్వాత, ఈ వ్యవసాయం తెలవని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, నీళ్ల గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతన్నలకి ఈ కష్టం వచ్చి పడింది. నేను ఏదో దుగ్ధతోనో బాధతోనో మాట్లాడడం లేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ ముఖ్యమంత్రి గారికి నదీ జలాల మీద కనీస అవగాహన లేదు. గోదావరిలో, కృష్ణా నదిలో మన హక్కుల గురించి కనీస అవగాహన లేదు. గోదావరి ప్రవహిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి అక్కడ బాసర అవతల ఎంటర్ అవుతే ఇక్కడ భద్రాచలం దాకా ఉంటుంది. 79% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో 69% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ భూభాగంలో ఉంటుంది. మరి అలాంటప్పుడు 79% నదీ పారకం ఇక్కడ ఉండి, క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ ఉండి, బాసరా టు భద్రాచలం గోదావరి ఉండి మనకు నీళ్లు రాకపోవడం ఏందని చెప్పి కేసీఆర్ గారు కొట్లాడిందే ఆ నీళ్ల కోసం. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అధికారులను అడుగుతుంటే, దాన్ని టీవీ వాళ్ళు చూపెడుతుంటే మనం సిగ్గుపడాల్సి వస్తున్నది. ఆయన అడుగుతున్నాడు, దేవాదులో ఏ బేసిన్లో ఉన్నది? గోదావరి బేసిన్లో ఉన్నదా అని అడుగుతున్నాడు. ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉండే బాక్రా నంగల్ ప్రాజెక్టు, అప్పుడెప్పుడు నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టు, అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదంట. మనకు తెలియదా? అంటే ఇంత గొప్ప ముఖ్యమంత్రి, నదులు తెలియదు, నీళ్లు తెలియదు. చివరికి ఎట్లాంటి పరిస్థితి అంటే, ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఉంటే నిజంగా జాలేస్తూ ఉన్నది. 2 ఏళ్ళు ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ఆయన చేతగాంతనాన్ని, ఆయన ఫెయిల్యూర్స్ని, ఆయన హామీలు అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలకు ఎత్తుకున్నాడు. ఏం మాట్లాడినా, ఏం అడిగినా, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అమలు చేయవు? 100 రోజులు 6 గ్యారంటీలు అంటివి ఏమైంది అంటే, ఇలా ఒకటే పల్ల వెతుకున్నారు అందరూ. ఏమంటారు వాళ్ళు? కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయాడు, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడని చెప్పి దుష్ప్రచారం, అబద్ధాలు చెప్తా ఉన్నారు. మొన్న ఈ మధ్యనే పార్లమెంట్లో ఒక బీజేపీ ఎంపీ గారు ఆయన అడిగినాడు కేంద్ర ప్రభుత్వాన్ని. మరి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటున్నాడు, కేసీఆర్ గారు అప్పుల పాలు చేశారు అంటున్నాడు. ఎంత అప్పు అయింది? కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టినాడు, తెలంగాణ వచ్చినాడు, ఉన్న అప్పెంత? కేసీఆర్ గారు తప్పుకున్న నాడు ఉన్న అప్పెంత అని చెప్పి అడగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్. తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్, వాళ్ళని అడిగింది. అడిగి పార్లమెంట్ వేదికగా ఆ బీజేపీ పార్లమెంట్ సభ్యుడికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏం చెప్పిందయ్యా అంటే, కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్న అప్పు వారసత్వంగా మనకు వచ్చింది 72,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ గారు పదవి నుండి దిగిపోయిన నాడు డిసెంబర్ 3, 2023 నాడు మన రాష్ట్రం యొక్క అప్పు 3,50,000 కోట్లు. అంటే ఆ 3,50,000 కోట్లలో ఆ 72 తీసేస్తే 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అని చెప్పి నేను చెప్పడమో, అజయ్ గారో, నామా గారో, రవిచంద్ర గారో చెప్తున్న మాట కాదు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న మాట. వాళ్ళు చెప్పేదేమో 2,80,000 కోట్లు. బట్టి గారిని అడిగితే 6 లక్షల కోట్లు అంటాడు, తుమ్మలను అడిగితే 7 లక్షల కోట్లు అంటాడు, బాంబులేటిని అడిగితే 8 లక్షల కోట్లు అంటాడు, రేవంత్ రెడ్డిని అడిగితే 10 లక్షల కోట్లు అంటాడు. నోరే కదా, ఏముంది, ఎటు పడితే అటు మాట్లాడచ్చు, ప్రజలు వెర్రోళ్ళు కదా, నమ్ముతారులే అనుకుంటున్నారు ఈ సన్నాసులు.
నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. 2,80,000 కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో 11 సార్లు రైతు బంధు రూపంలో వేసిన నాయకుడు కేసీఆర్. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. అప్పు చేసి ఏం చేశాడు కేసీఆర్? ఒక్కొక్క రైతుకి రైతు బీమా ఇచ్చి లక్షల మంది రైతులకి 5 లక్షల రూపాయలు చొప్పున చనిపోతే ఎవరైనా నష్టపరిహారం అందించారు కేసీఆర్ గారు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. 9.5 ఏళ్ళు ఒక్క ఉచిత కరెంటు కోసమే వ్యవసాయానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం రైతన్నల కోసం. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. 2 దఫాలుగా 1,00,000 రూపాయల చొప్పున రుణమాఫీ చేయడానికి 28,000 కోట్ల రూపాయలు వెచ్చించింది కేసీఆర్ ప్రభుత్వం. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు 2,80,000 కోట్లు. ఆ అప్పుతో 1,022 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది మన పిల్లలకి 6.5 లక్షల మంది పిల్లలకి ఒక్కొక్క అమ్మ మీద, ఒక్కొక్క అమ్మాయి మీద, ఒక్కొక్క తమ్ముడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి నాణ్యమైన విద్య అందించారు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. చేసి ఏం చేశారు? 15 లక్షల మంది ఆడకూతురులకి 1,00,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో వారి పెళ్లి చేయించారు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. 32 జిల్లాలుగా తెలంగాణను మార్చి 32 కలెక్టరేట్లు కట్టారు. 32 కలెక్టరేట్లు మాత్రమే కాదు, 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత, 32 నర్సింగ్ కాలేజీలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. అప్పు చేసి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని 40,000 కోట్ల రూపాయలతో కట్టారు. ఎస్, కేసీఆర్ అప్పు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 90% పనులు పూర్తి చేసి 30,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. మీ ఖమ్మం జిల్లాకు వరప్రదాయని లాంటి సీతారామ సాగర్ ప్రాజెక్టులో 1,000 కోట్ల రూపాయలు ఈ జిల్లా రైతన్నల కోసం ఖర్చు పెట్టారు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవం. కానీ కేసీఆర్ చేసిన అప్పు మన భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి, తెలంగాణ పిల్లల కోసం పెట్టిన పెట్టుబడి, తెలంగాణ రైతుల కోసం పెట్టిన పెట్టుబడి తప్ప కేసీఆర్ గారు మీలాగా దోచుకోలేదు. మీరేం చేస్తున్నారు 2 ఏళ్లలో చెప్పండి. కేసీఆర్ గారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతులకి నాట్లేసే టైంకి మీ ఫోన్లన్నీ టింగు 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 అని మోగేది, రైతు బంధు మీ ఖాతాల్లో పడేది, 1,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లోకి వచ్చేది. కానీ ఇవాళ 1,000 కోట్ల రూపాయలు టకీ టకీమని పోతున్నాయి. ఎక్కడికి పోతున్నాయి? ఎక్కడికి? ఢిల్లీకి పోతున్నాయి. రాహుల్ గాంధీ గారికి సామంతరాజులు కప్పం కట్టకపోతే పోస్ట్ ఊస్టింగే కదా. నెలకి 100 కోట్లు కట్టకపోతే, 60 నెలలకు 6,000 కోట్లు కట్టకపోతే పోస్ట్ ఊస్టింగే. నెలకు ఒకసారి పోవాలి, కాళ్ళు మొక్కాలి, కప్పం కట్టాలి, పోస్టు భద్రంగా ఉందా లేదా చూసుకోవాలి. అది తప్ప ఏంది నువ్వు పీకింది అని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. 2 ఏళ్ళు బూతు మాటలు తప్ప ఏమన్నా ఒక్క మంచి పని ఎవరి కోసమన్నా ఒకరికని చేసింటే దయచేసి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బూతు మాటలు అంటే చండాలమైన మాటలు, నాకు ఇష్టం ఉండదు కానీ తప్పట్లేదు. దరిద్రంగా ఆయన మాట్లాడుతుంటే మాకు ఎదురుగా ఉన్న మాకు రక్తం ఉడుకుతా ఉంది. సరే, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడు, దశాబ్దాల కళ నెరవేర్చిన నాయకుడు. ఇదే ఖమ్మం జిల్లాలో ఆనాడు 1968లో విద్యార్థుల ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమానికి అల్టిమేట్ గా లక్ష్యాన్ని చేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే 10 ఏళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణకు ఎన్నో అపురూపమైన అద్భుతమైన ప్రాజెక్టులు ఇచ్చినవాడు కేసీఆర్. తెలంగాణకి దేశ స్థాయిలో గౌరవం తెచ్చిపెట్టినవాడు కేసీఆర్. ఇవన్నీ కరెక్టే. మన పార్టీ అధ్యక్షుడిగా కూడా కేసీఆరే కరెక్టే. కానీ ఇవన్నింటికి మించి మా నాన్న కదా. మరి మా నాన్నని ఇష్టం వచ్చినట్టు అంటే ఓ కొడుకుగా నా కోపం రాదా? నేను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు చెప్తుంటారు, మన ఉపేంద్ర అన్న చెప్తుంటాడు అప్పుడప్పుడు, మీరెందుకు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా దిగజారి అని. వాళ్ళలాగా దిగజారి మాట్లాడాలని నాకు లేదు. కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే రక్తం ఉడుకుతున్నది. ఏం అడుగుతున్నాం మనము? ఏమైందయ్యా? కౌలు రైతులకు డబ్బులు ఇస్తానంటివి, కౌలు రైతులకు రైతు బంధు అన్నావు కదా, 22 లక్షల మందికి ఉత్తరం రాస్తేవి కదా, కౌలు రైతుల పక్షాన్ని అడుగుతున్నా. ఏది రైతు బంధు అంటే ఏమంటాడు? నీ లాగులో తొండలు వదులుతా అంటాడు. ఏమైందయ్యా? మహిళలకు ఇస్తానన్నా 2,500 అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమైందయ్యా? 2 లక్షల ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి ఇస్తానంటివి కదా, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని అశోక్ నగర్ చౌరస్తాకొచ్చి నువ్వు నీ రాహుల్ గాంధీ సొల్లు కబుర్లు చెప్తిరు కదా,
ఏమైనా 2 లక్షల ఉద్యోగాలంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఏం చేయాలా? ఇట్లా మాట్లాడితే ఏమనాలా? తప్పట్లేదు. ఇంకా గౌరవం ఏంటంటే ఆయన ఏడుపోయిందో నాకు అర్థం కాదు. తెల్లారు లేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో నాకు అర్థం కాదు. ఆల్రెడీ అడ్డిమారి గుడ్డి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, పేమెంట్ కోటాలో సీటును కాపాడుకుంటున్నావు, హ్యాపీగా పని చేసుకో. తెల్లారు లేస్తే అరుపులు పెడబొబ్బలు సెక్యూరిటీ వాళ్ళని కొడుతున్నాడు. ఈ మధ్యన చూస్తూ ఉన్నారో మీరు. ఆయనకి సెక్యూరిటీగా ఉండే పోలీసు వాళ్ళని కూడా కొడుతున్నాడు. నేను అందుకే చెప్పాను ఆయన భార్య గారికి, ఆయన శ్రీమతికి, అమ్మ గీతమ్మ ఇప్పుడు అరుస్తున్నాడు ఫ్రస్ట్రేషన్లో, రేపు ఏమన్నా కరుస్తాడమో ఇంట్లో కట్టయితే అని చెప్పాను. ఏందా అరుపులు పెడబొబ్బలు, ఏంది లొల్లి? ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు. నన్ను పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. నువ్వు నీలాగా నేను గుంటూరులో చదువుకోలేదు అంటాడు. అవును, నేను చదువుకున్నా గుంటూరులో. నేను చదువుకున్నా, ఓ 2 ఏళ్ళు చదువుకున్నా. నేను 1991లో రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు ఆనాడు మా నాన్నగారు నన్ను తీసుకొని పోయి అక్కడ విజ్ఞాన్ కాలేజీలో లావు రత్తయ్య గారు అన్న పెద్ద మనిషి ఉంటారు. ఆ రత్తయ్య గారి కాలేజీలో వేస్తే ఖమ్మం జిల్లాలోని చాలామంది పిల్లల్లాగానే నేను కూడా పోయి చదువుకున్నా. చదువుకుంటే తప్ప నేను నీలాగా ఆవారగడ్లాగా తిరగలేదు. మరి నేను చదువుకున్నా. మా అమ్మ నాన్న నాకు చదువుకోమంటే చదువుకున్నా. అది కూడా తప్పేనా? నేను ఇంకోటి అడుగుతా, నేను ఆంధ్రాకి పోయి చదువుకుంటే తప్పంట, కానీ ఈయన మాత్రం భీమవరం నుంచి అల్లుడు తెచ్చుకోవచ్చు అంట. ఇదెక్కడ నీతి? మరి నువ్వేమో ఆంధ్ర నుండి అల్లుడిని తెచ్చుకోవచ్చు, నేను ఆంధ్ర పోయి చదువుకోకూడదా? ఇంకో మాట అంటాడు, నేనంట అమెరికాలో బాత్రూమ్లు కడిగేటోనంట. నీ అయ్యా నేనేం చెప్పాలి నీకు? మీ అన్నున్నాడు కదా అమెరికాలో, మీ అన్నున్నాడు జగదీష్ రెడ్డి అని, రేవంత్ రెడ్డి అన్నున్నాడు. ఆయన ఇంట్లో ఆయన బాత్రూమ్ కడుక్కోడా? ఈవిడని వచ్చి కడుగుతాడా? ఎవరింట్లో వాళ్ళు అక్కడ బోళ్ళు కడుగుతారు, వంట వండుకుంటారు, తింటారు. అక్కడ పనులు దొరకరు. సామాన్యమైన కుటుంబాలకు అక్కడ పనులు ఉండరు. నువ్వు వేల లక్షల కోట్ల అధిపతి అయితే తప్ప నీకు అక్కడ ఉండరు. ఎవరింట్లో వాడు పని చేసుకుంటాడు. అయినా ఇక్కడ మా ఆడకూతురులు ఇంతమంది ఉన్నారు. మనం ఇళ్లలో మన పని చేసుకోమా? తప్ప చేసుకుంటే ఎవరింటి పనులు చేసుకుంటే తప్ప? నాకు తెలవగడుగుతా. ఏం మాటలు ఇవి? నిన్ను గెలిపించింది ఎందుకు? నిన్ను అడుగుతున్నది ఏంటి? నువ్వు చేస్తున్నది ఏంటి? ఈ ఎగవేతలు బంద్ చేసి, ఈ పనికి మాలిన డైలాగులు బంద్ చేసి పని చేయరా బాబు అంటే అది చేత కాదు. ఇక మీ జిల్లా మంత్రులు అయితే ఒక్కొక్కడికి మొక్కాల. ఒక ఆయన ఉన్నాడు రెవెన్యూ మంత్రి బాంబులేటి, ఇక దీపావళికి బాంబులు వెళ్తాయి చూడండి అన్నాడు. 2 దీపావళిలు పోయినాయి. బాంబులు ఎక్కడ వెళ్ళాయో నాకు తెలియదు. ఈయన గారు పోయి మాత్రం అదాని కాళ్ళు పట్టుకొని, మోడీ కాళ్ళు పట్టుకొని, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయితే మాత్రం కాళ్ళు పట్టుకొని మీ బీజేపీలో చేరుతాను, దండం పెడతాను, నా మీద కేసు పెట్టకండి అని చెప్పి సిగ్గు లేకుండా బీజేపీకి మోకరిల్లి ఇవాళ కేసు మాఫీ చేయించుకుంటా ఉన్నాడు. ఇక ఇక్కడ ఖమ్మంలో ఇంకో మంత్రి గారు, ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతూ ఉన్నాడు. కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇవాళ నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక 3 కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట. ఒకటి మాత్రం నేను పక్కాగా చెప్తున్నా, మంత్రి గారు, ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు. ప్రజలు అనుకుంటే పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు. నువ్వు ఎంతమందిని ఎత్తుకొని పో, పర్లేదు, బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పోవాడు అజయ్ గారిని కొడతా ఉన్నా. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. బంగారం లాంటి నాయకులు ఉన్నారు, మనకి చాకులు లాంటి పిల్లలు ఉన్నారు, అవకాశం ఇవ్వండి. వాళ్ళే మరి కొత్త నాయకులుగా ఉద్భవిస్తారు. వాళ్ళని ఖమ్మానికి వస్తుంటే గర్వంగా అనిపించింది. ఎందుకు? ఎంటర్ అవుతా ఉంటే ఆ మున్నేరు రివర్ ఫ్రంట్ మన గవర్నమెంట్ ప్రారంభించి మంజూరు చేసిన రివర్ ఫ్రంట్ కనబడ్డది. కేబుల్ బ్రిడ్జి పనులు మనం ఉంటే ఈ పాటికి అయ్యేపోయేది. ఇంకా కూడా నత్తనడకన సాగుతుంటే ఆ బ్రిడ్జి మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ తర్వాత కొద్దిగా ముందుకొస్తే మన ప్రభుత్వంలో మనం వేసిన బ్రహ్మాండమైన రహదారుల విస్తరణ, డివైడర్లు, జంక్షన్లు అన్ని కనబడ్డాయి. లక్కారం చెరువు ఎట్లా ఉండేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక ఎట్లా అయిందో నాకంటే బాగా మీకే తెలుసు. అట్లాగే కొత్త బస్టాండ్ పక్కనే కొత్త కార్పొరేషన్ బిల్డింగు, కొత్త ఐటీ హబ్బు, మొత్తం ఖమ్మం రూపురేఖలు మార్చిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది తప్ప ఎవరు పడితే వాళ్ళది కాదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళ కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు, నేను చేశానంటే నేను చేశాను. తుమ్మల గారు చెప్తున్నారంట ఆయన హయాంలోనే జరిగింది. నేను అడుగుతా ఉన్నా, తుమ్మల గారు 2014లో ఎక్కడున్నారు మీరు? ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే మిత్రుడు కదా అని తీసుకొచ్చి కేసీఆర్ గారు మంత్రి చేసి మీకు బాధ్యత అప్పచెప్పారు. మీ కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 తర్వాతనే ఖమ్మం రూపురేఖలు మారినాయి తప్ప అంతకుముందు మీరు చేసింది ఏమీ లేదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి నేను మిత్రుల్ని కోరుతా ఉన్నా, ఇవాళ పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం కావచ్చు, ఇక్కడ ఉన్న ఈ 2 మంత్రులు కావచ్చు, రేపు ఖమ్మం కార్పొరేషన్ మీద పడతారు. వాళ్ళకి అర్థమైపోయింది సినిమా. మొన్న మీరు పంచాయతీ ఎన్నికల్లో ట్రైలర్ చూపెట్టేసరికి భయపడ్డారు. మా తమ్ముడు ఆర్మీ రవి అనే ఒక పిల్లగాడు ఉంటాడు. ఎక్కడున్నాడు ఆయన?
ఎక్కడున్నా నిలబడి తమ్ముడులా చేయలేదు. ఆర్మీ రవి అని ఒక తమ్ముడు ఉంటాడు, ఎక్కడ ఉన్నాడు, శుద్ధవాగు సర్పంచ్ గారు, సరే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు. ఆ తమ్ముడికి నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా. నేను ఒక్కడికే చెప్తున్నా, ఏమనుకోవద్దు, చాలా మంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ తమ్ముడు మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు పొంగులేటి. పంపించాలని ప్రయత్నం చేస్తే ఆ తమ్ముడు మొన్న వాళ్ళ ఊరిలో సర్పంచ్ పోటీ చేసి ఎన్ని ఓట్లతో గెలిచిండు? 135 ఓట్ల మెజారిటీతో పొంగులేటి అహంకారం మీద చావు దెబ్బ కొట్టి గెలిచొచ్చాడు. చిన్న గ్రామ పంచాయతీలో 135 ఓట్ల మెజారిటీ. వాళ్ళకి సినిమా అర్థమైపోయింది. మేజర్ గ్రామ పంచాయతీలు మనం గెలిచాం. ఉన్న ఒకే ఒక రూరల్ మండలంలో 25 ఉన్నాయనుకుంటా గ్రామ పంచాయతీ. 25 37 ఉంటే అక్కడ కూడా 3వ వంతు సీట్లు మనం గెలుచుకున్నాం. అట్లాగే మన బ్రహ్మాండంగా పాలేరు నియోజకవర్గంలో 4000 తేడాకు వచ్చేసినాం. సత్తుపల్లిలో కూడా మంచి సీట్లు కూడా సాధించుకున్నాం. పెద్ద ఎత్తున అక్కడ కూడా మనకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సత్తుపల్లిలో దాదాపు 42 పంచాయతీలు అక్కడ కూడా గెలుచుకున్నాం. కొద్దిగా వైరాలు తక్కువ వచ్చినాయి, అక్కడ కూడా ఇంప్రూవ్ చేసుకుందాం. మదిరిలో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది. మరి రేపు తొందరలోనే మున్సిపాలిటీ కూడా రాబోతా ఉంది. వైరా మున్సిపాలిటీ, ఇల్లందు మున్సిపాలిటీ, సత్తుపల్లి, ఈ జిల్లాలో ఖమ్మం జిల్లా కాడికి నేను చెప్పేది ఏదులాపురం, అట్లాగే మన ఖమ్మం కార్పొరేషను, ఈ ఎన్నికలన్నీ వైరా ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. నేను గెలిచి వచ్చిన సర్పంచ్లకు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరెవరికి భయపడే పని లేదు. తెలుసు ఇక్కడంతా గూండా రాజ్యం నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. అంటారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు, మీరు మా దగ్గరికి రాకపోతే, మా పార్టీలో చేరకపోతే మీకు ఇందిరం ఇల్లు ఇవ్వమంటారు, బెదిరిస్తారు. మీకు నిధులు ఇవ్వం, అరవకరా నాయన ఆగు, నువ్వు చెప్పేది నేను చెప్తున్నా, నిధులు ఇవ్వమని బెదిరిస్తారు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనకి ఎవరి మెహర్బానీ అవసరం లేదు. మీకు రక్షణగా గెలిచిన సర్పంచ్లకి మీకు రక్షణగా ఉండేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీకు రక్షణ అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు స్పష్టంగా రాశారు, భారతదేశంలో 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. పైన కేంద్ర ప్రభుత్వం, కొద్దిగా కిందికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు, దాని కిందికి వస్తే మండల పరిషత్తు, మున్సిపాలిటీలు, కింద గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ పవర్ ఏంటి అంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లానో అట్లాగే గ్రామ పంచాయతీకి సర్పంచ్ కూడా అదే పవర్ ఉంటుంది. మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు మీకు రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఎవరి మెహర్బానీ కానీ ఇంకోటి కానీ అవసరం లేకుండా డైరెక్ట్గా పంచాయతీల ఖాతాల్లోకి రావాలి. ₹1 ఫైనాన్స్ కమిషన్ డబ్బులు విడుదలైతే అందులో 85% డైరెక్ట్గా గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి. ఒక 10% మీకు మండల పరిషత్ అకౌంట్లోకి, 5% జిల్లా పరిషత్ అకౌంట్లోకి వస్తాయి. అట్లా ₹1 సద్వినియోగం కావాలి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1 ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేస్తే మరొక ₹1 మనం రాష్ట్ర ప్రభుత్వం నుండి రిలీజ్ చేసి పల్లె ప్రగతి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నెల టెన్షన్గా డబ్బులు ఇచ్చేవాళ్ళం. అందుకే భారతదేశంలో ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయి టాప్ 20 అని తీస్తే 20కి 20 కూడా మన తెలంగాణలో ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డులు ఇచ్చింది. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ప్రతి గ్రామానికి ట్యాంకరు, ప్రతి ఊర్లో ఒక వాటర్ ట్యాంకు, ప్రతి ఇంటి ముందు నల్ల, ప్రతి ఊర్లో ఒక డంపింగ్ యార్డు, ప్రతి ఊర్లో ఒక వైకుంఠ ధామం, ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలు భారతదేశంలో ఎవరు చేయలేదు. హరితహారం లాంటి కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా చేయలేదు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో అటు పల్లెలు బాగు చేసుకున్నాం, ఇటు పట్టణాలు బాగు చేసుకున్నాం, సర్వత్రా అభివృద్ధి సాధించాం. కానీ ప్రజలు ఒక ఒరవడిలో మీరేమనుకున్నారంటే, ఖమ్మం జిల్లా వాళ్ళు చాలా మంది, నేను చెప్పేది నిజమా కాదా చెప్పండి, నేను చెప్పేది నిజమా కాదా ఒకసారి ఆలోచించి చెప్పండి. ఏమనుకున్నారు మీరంటే, పోతే గీతే మా ఒక ఎమ్మెల్యే పోతాడు, కేసీఆర్ గారు అయితే ఉంటారు కదా అనుకున్నారు. అవునా అనుకున్నారు? నిజమేనా? పోతే మా ఎమ్మెల్యే పోతాడేమో, కేసీఆర్ గారు అయితే ఉంటారు అనుకున్నారా? అట్లా మీరు కొద్దిగా అరుపులు తగ్గిస్తే నేను మాట్లాడతాను. అట్లా అన్ని నియోజకవర్గాల వాళ్ళు అనుకున్నారు మీ జిల్లాలో. అందుకే ఏమైంది, అన్ని సీట్లు పోయింది. దయచేసి ఈసారి అట్లాంటి తప్పు చేయబాకండి. ఒకసారి బీ ఫార్మ్ ఇచ్చిన తర్వాత కారు గుర్తు మీద ఎవరైనా అభ్యర్థి మున్సిపల్ ఎన్నిక కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నిక కావచ్చు, శాసనసభ ఎన్నిక కావచ్చు, పార్లమెంట్ ఎన్నిక కావచ్చు, గల్లీ టు ఢిల్లీ ఏ ఎన్నికైనా కావచ్చు, కారు గుర్తు మీద ఎవరు వచ్చినా కేసీఆర్ గారు నిలబడ్డారనుకొని కళ్ళు మూసుకుని కారు గుర్తు కొట్టేయండి తప్ప దయచేసి కోపాలు, తాపాలు, భిన్నాభిప్రాయాలు మనకొద్దు.
మనం ఐకమత్యంగా పోరాటం చేస్తే ఇంత అద్భుతమైన నాయకత్వం ఈ వేదిక మీద మీకుంది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి మనం గట్టిగా ఐకమత్యంగా పనిచేస్తే ఖచ్చితంగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో 7-8 సీట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తప్పకుండా గెలుస్తామన్న విశ్వాసం నాకుంది. దయచేసి కాకపోతే నేను మిమ్మల్ని కోరేది, మన తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం, కొత్త కమిటీల ఏర్పాటు అవన్నీ కూడా ఉంటాయి. మండల కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ, నియోజకవర్గ స్థాయిలో పదవులు కానీ కొత్తగా చాలా మందికి ఇచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి అందరం కూడా పెద్దలు కేసీఆర్ గారి ఆలోచన మేరకి ఈ సంవత్సరం మొత్తం కూడా 26వ సంవత్సరంలో ఒకవైపు ప్రజల కోసం పోరాటాలు చేస్తూనే మరొక వైపు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి ముందుకు పోదామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ, ఇప్పటికీ ఆకలి అవుతున్నట్టుంది మీ అందరికీ. ఎందుకంటే ఎక్కువ మీ ఓపికకి పరీక్ష పెట్టకుండా ఒక్క నిమిషం దయచేసి సర్పంచులు సన్మానం ఇది. మీరు సర్పంచులు కాని వాళ్ళందరూ ఎక్కడో అక్కడ కూర్చోవాలా. సర్పంచులు సన్మానం అయిన తర్వాత మిగతా వాళ్ళని కలుద్దాం. దయచేసి ఓపికగా సహకరించాలని చెప్పి కోరుతూ మళ్ళీ ఒకసారి పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.